నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం। నా పేరు గౌతమ్ కుమార్। ముందుగా ముఖ్యాంశాలు। గ్రీన్ జోన్ల పరిధిలో మరో 14 జిల్లాలను చేర్చాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం। రాష్ట్రంలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు, 34 మంది డిశ్చార్జ్। దేశవ్యాప్తంగా 3390 కరోనా పాజిటివ్ కేసులు, 56,000 దాటిన బాధితుల సంఖ్య। రెడ్ క్రాస్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయమని వ్యాఖ్య। విశాఖలో రెండోసారి గ్యాస్ లీక్ కాలేదని కేంద్ర హోంశాఖ వెల్లడి। తక్షణమే 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్కు హరిత ట్రిబ్యునల్ ఆదేశం। కైలాస మానస సరోవర్ యాత్రకు మరో కొత్త మార్గం। సంక్లిష్ట వాతావరణంలో ప్రత్యేక రహదారి నిర్మించిన సిబ్బందిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల జల్లు। ఇక వివరాలు। తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు। ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 376 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు। ఈ సందర్భంగా మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్ జోన్లలో ఉన్నాయని తెలిపారు। మరో 14 జిల్లాలు గ్రీన్ జోన్లలో చేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు। సోమవారం కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు। ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10। ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1132। దాంట్లో మన రాష్ట్రంలో అత్యధిక మంది ఏ సిమ్టమ్స్ లేకుండా హాస్పిటల్లో కోలుకుంటా ఉన్నారు కాబట్టి దాదాపు 727 మంది ఇప్పటి వరకు కోలుకొని ఆరోగ్యంగా క్షేమంగా వాళ్ళ ఇళ్లకు చేరడం జరిగింది। ఈరోజు కూడా 34 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది। మొన్నటి వరకు ఏదైతే 29 మంది డెత్ రేట్ ఉండేనో ఇవాళ కూడా అదే కొనసాగుతూ ఉంది। మా దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్ల సంఖ్య కేవలం 376 మాత్రమే। మన రాష్ట్రంలో నేను మొదలై చెప్పినట్టుగా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా భారత ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారంగా కరోనా టెస్టులు ఎవరికి పడితే వాళ్ళకి చేయొద్దని, అనుమానాస్పదంగా మాత్రమే చేయొద్దని దానికి ఒక పద్ధతిని వాళ్ళు మాకు రూపకల్పన చేసి ఇచ్చిండ్రు। ఎక్కడైతే పాజిటివ్ కేసులు వస్తాయో ఆ ప్రాంతంలో కానీ ఆ ఇంట్లో కానీ డైరెక్ట్ కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళను సిమ్టమాటిక్గా ఉంటే తప్పకుండా టెస్టులు చేయమని చెప్పిండ్రు। ఏ సిమ్టమాటిక్గా కనుక ఉంటే వాళ్ళని 14 రోజుల పాటు క్వారంటైన్లో పెట్టి ఆబ్జర్వ్ చేయమని చెప్పిండ్రు। ఇదే పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లలో కనుక డయాలసిస్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, లివర్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు లేదా 70-75 సంవత్సరాలు పైబడి బీపీ షుగర్తో బాధపడే పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తప్పకుండా టెస్ట్ చేయమని చెప్పిండ్రు। ఆ ఇళ్లలో ఒకవేళ డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఉంటే డెలివరీ కంటే ముందు వాళ్ళకు కూడా తప్పకుండా చేయమని చెప్పిండ్రు। ఈ పద్ధతిని మేము తూచా తప్పకుండా పాటిస్తాను। ఏ ఇళ్లలో అయితే పాజిటివ్ కేసులు వచ్చినాయో ఆ ఇళ్లలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పెద్ద మనుషులు కానీ ఇట్లాంటి సమస్యతో సతమతమైన తప్పకుండా చేస్తూ ఉన్నాం। ఎవరికైతే సిమ్టమ్స్ లేకుండా ఆరోగ్యంగా కనబడతా ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఆబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకైనా సిమ్టమ్స్ కూడా డెవలప్ అయిన 14 రోజులలో తప్పకుండా వాళ్ళు టెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది। ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది। గడిచిన 24 గంటల్లో దేశంలో 3,390 పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందిన వారిలో 1,273 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగ్రవాల్ తెలిపారు। దేశంలో ఇప్పటి వరకు
56,342 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. దేశంలో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 16,540 మంది కోలుకోగా 1,886 మంది మరణించారని తెలిపారు. ప్రతి ముగ్గురిలో ఒకరు కోలుకుంటున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా రోగుల రికవరీ రేట్ 29.36% ఉందని, దేశంలో ప్రస్తుతం 37,916 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక ప్లాస్మా థెరపీ చికిత్స ఎంతవరకు సురక్షితం అనే అంశంతో పాటు దాని సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు 21 ఆసుపత్రుల్లో ICMR క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు లవ్ అగర్వాల్ వివరించారు. जो कि एक पॉजिटिव न्यूज है, हमारी रिकवरी परसेंटेज देखें तो वह अभी 29.36% हो चुकी है, यानी कि अब तक हॉस्पिटलाइज हुए पेशेंट में से लगभग हर 3 में से एक पेशेंट रिकवर क्योर हो चुका है और यह रिकवरी रेट जैसे कि हम बताते रहे हैं लगातार बढ़ रहा है। कल तक का डेटा देखें तो हम पाते हैं कि जो हमारे पेशेंट एक्टिव मेडिकल सुपरविजन में हैं उनमें से 3.2% ऑक्सीजन सपोर्ट पर हैं, 4.7% ICU सपोर्ट से रिलेटेड सर्विसेज पा रहे हैं और साथ में 1.1% पर्सन जो हैं वे वेंटिलेटर सपोर्ट पर हैं। हमारे कंट्री में अगर हम देखें तो पाते हैं कि 216 जिले ऐसे हैं जहां पर దేశంలోని 216 జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే గడిచిన 28 రోజులుగా 42 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. जहां पर कि पिछले 14 दिन से कोई केस नहीं आया है और 46 ऐसे जिले हैं जहां पिछले 7 दिनों से कोई केस नहीं आया है। हमारा एफर्ट है లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను 222 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో తరలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ వెల్లడించారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించామన్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొస్తున్నట్లు తెలిపారు. మాల్దీవుల నుంచి 700 మందిని నౌకలో వెనక్కి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఔరంగాబాద్ ప్రమాదంపై స్పందించిన పుణ్యసలీల ఈ దుర్ఘటన దురదృష్టకరమన్నారు. सरकार की यह चेष्टा है कि हर स्तर पर हर संभव प्रयास द्वारा लॉकडाउन के नियमों की परिधि के अंदर रहते हुए देश के नागरिकों को अधिक से अधिक राहत दें। इसी क्रम में देश के विभिन्न राज्यों में फंसे श्रमिकों, छात्रों, श्रद्धालुओं, पर्यटक आदि के लिए बस एवं ट्रेनों को चलाने की अनुमति पहले ही दी जा चुकी है। अभी तक रेलवे ने 222 विशेष रेलगाड़ियां चलाई हैं और लगभग 2.5 लाख से अधिक यात्रियों ने इस सुविधा का उपयोग किया है। जैसे मैंने बताया था, इस श्रृंखला में अगली कड़ी में अब सरकार का प्रयास है कि विदेशों में फंसे हुए नागरिकों को चरणबद्ध तरीके से भारत वापस लाएं। यात्रा की व्यवस्था नॉन शेड्यूल्ड कमर्शियल फ्लाइट्स और नौसेना के जहाजों द्वारा की गई है, जिसकी प्रक्रिया 7 मई से शुरू हो गई है। जैसे मैंने पहले भी साझा किया था, इस प्रकार की यात्रा के लिए जो SOP जारी की गई है उसके अनुसार विदेशों में फंसे भारतीय संबंधित भारतीय दूतावास और उच्च आयोग में अपना पंजीकरण कराएंगे। गर्भवती महिलाएं, छात्र, वीजा अवधि समाप्त होने वाले व्यक्ति, मेडिकल इमरजेंसी केसेस इत्यादि को यात्रा में प्राथमिकता दी जाएगी। రాజ్భవన్లో జరిగిన రెడ్ క్రాస్ ఆయుర్వేద దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. Always needed and always appreciated, but in this juncture, particularly in the COVID-19 situation, the role of Red Cross is highly laudable. Particularly Telangana Red Cross has done their exemplary service in distribution of food mainly to help the thalassemia patients, and even in the critical situation are working with their extraordinary efforts. So I salute their service, and they are like warriors in the field, and I highly appreciate this Red Cross and particularly
Telangana Red Cross. Thank you so much. Put like this. ఈ సందర్భంగా పోలీసులు జీహెచ్ఎంసీ పారిశుద్ధ సిబ్బందికి గవర్నర్ తమిళిసై నిత్యావసర సరుకులు పండ్లు పంపిణీ చేశారు. ఫ్రెండ్లీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ 3 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలకు సడలింపులు ఇవ్వడంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కార్యకలాపాలు జోరందుకున్నాయి. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండగా ఆరెంజ్ జోన్లలోనూ ఇంచుమించు పూర్తి స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. రెడ్ జోన్ల పరిధిలో కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 50% పైగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల తర్వాత హైదరాబాద్లో భారీగా వాహనాలు రోడెక్కాయి. లాక్డౌన్ నిబంధనలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆయా రంగాలకు చెందిన వారు బయటికి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగులు సైతం 33% మంది కార్యాలయాలకు వెళ్తున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు సైతం తెరుచుకుంటున్నాయి. ఎలక్ట్రికల్, ప్లంబర్, సిమెంట్, స్టీల్ దుకాణాలు తెరవడంతో వాటిల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే 35% వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాలు సైతం తెరుచుకోవడంతో నగర రోడ్లపై రద్దీ కనిపిస్తోంది. మార్చి 22న లాక్డౌన్ ప్రకటించిన తొలి రోజుల్లో రోడ్లపై వాహనాలు చాలా తక్కువ సంఖ్యలో కనిపించాయి. అయితే లాక్డౌన్ సడలింపులతో గత 2 రోజుల నుంచి నగరంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అవాస్తవాన్ని వాస్తవాలుగా చిత్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిరంతరం క్వారంటైన్లో ఉండే సీఎంకు ప్రజల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో 1 కోటి టన్నుల ధాన్య సేకరణ జరిగిందని చెప్పే కేసీఆర్ మాటలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలతో మాట్లాడడానికి, ఎమ్మెల్యేలతో సంప్రదించడానికి, ప్రజలతో ముచ్చటించడానికి ముఖ్యమంత్రికి సమయం లేదని అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులు, ప్రజలు రకరకాల ఇబ్బందులతో ఉండగా ముఖ్యమంత్రి విచిత్ర వ్యవహార శైలితో కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక వైన్ షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదని, కోవిడ్ నిధులు కేంద్రమే సమకూర్చినా రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణ కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జియో నంబర్ 3 రద్దు వల్ల ఏజెన్సీ ఏరియాలో ఉండే ఆదివాసీ, గిరిజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టుకు సరైన వివరణ ఇవ్వని కారణంగా జియో నంబర్ 3ను రద్దు చేసిందన్నారు. జియో నంబర్ 3 రద్దు వల్ల రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉన్న ఆదివాసీ, గిరిజన హక్కులకు భంగం కలుగుతోందని సోయం బాపురావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆనాడు ఏదైతే జీవో నంబర్ 3 సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఏదైతే సరైన ఆధారాలు ఇవ్వకపోవడం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ 2 రాష్ట్రాల నిర్లక్ష్యం వల్లనే జీవో నంబర్ కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఆనాడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అన్ని జీవో నంబర్ వలన ఆదివాసులకు ఏ విధంగా న్యాయం జరిగిందో ఈ విధంగా న్యాయం జరిగిందని చెప్తే తప్పనిసరిగా సుప్రీంకోర్టు కూడా ఆదివాసుల పక్షాన తీర్పిచ్చేది. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము సరైన ఆధారాలు ఇవ్వకపోవడం వల్లే ఇవాళ సుప్రీంకోర్టు జీవో నంబర్ 3ను కొట్టివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే
రక్తదాతలు దేవుళ్లతో సమానమని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తలసేమియా బాధితులను ఆదుకునేందుకు మండు వేసవిలో సైతం ఉద్యోగులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలో రక్త నిల్వలకు ఎలాంటి కొరత లేదని, ఆపదలో ఉన్న వారికి ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ డే సందర్భంగా రాయకనాల్లో ప్రోగ్రామ్ చేయడం, దానికి ఎంప్లాయ్ చైర్మన్, కో చైర్మన్ వాళ్ళు రావడం, ప్లస్ తలసీమ డేలో ఏదో రోజు రావడం, విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజును ఆదర్శంగా తీసుకొని సాటి మనిషికి జీవం పోసేటట్టు, ఆ మనిషి బతికినా లేకపోయినా ఆయన రక్తం ఇతరులకు ప్రయోజించి ఆ రక్తనాళాల ద్వారా ఇతరులకు ప్రాణదానం చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి 33 జిల్లాల్లో పిఎన్జిఓలు, క్లాస్ రోడ్లు, టీజీఓలు, టీచర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలా సేవా దృక్పథంతో బియ్యం, పప్పులు రక్తదానం చేస్తూ దేశంలోనే ఆదర్శంగా అందించినటువంటి ఉద్యోగులు ఇలా చూస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా కోహెడా మండలం బస్వాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎదురవుతున్న సమస్యలను, రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో బోనస్తో కలిపి క్వింటాల్ ధాన్యానికి 2,500 ఇస్తుంటే తెలంగాణలో మాత్రం 1,835 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గోనె సంచుల కొరత అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మొత్తం అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే. ఈ పద్ధతి ప్రొసీజర్ అనేక సంవత్సరాల వైఫల్యం వల్ల ఈ వరి ధాన్యం కొనుగోలు విషయం చాలా స్లోగా జరుగుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని మేము మొన్న మాట్లాడి మా క్యాడర్ మొత్తం, కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొనుగోలు కేంద్రాలకు పోయి రైతులకు మద్దతుగా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు అడ్డంగా మాట్లాడిండు. దానికి నేను జవాబిచ్చిన తీరు మీరు చూసి ఉండొచ్చు. తెలంగాణలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కులను ధరించని వారిపై 1,000 రూపాయల వరకు జరిమానాను సైతం విధిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ మాస్కులను ధరించడం గానీ, కర్చీఫ్ను గానీ కట్టుకోకుండా యజేత్తగా తిరుగుతున్నారు. మద్యం విక్రయాలు ప్రారంభం కావడంతో మాస్కులు ధరించకుండానే మద్యం షాపుల ముందు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్ర పోలీసులు. డీప్ లెర్నింగ్ టెక్నిక్ను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిఘా వ్యవస్థ, సీసీటీవీ కెమెరాల్లో ఈ టెక్నిక్ను ప్రవేశపెట్టారు. ఫలితంగా రోడ్ల మీద తిరిగే వారి ముఖం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వారు మాస్కులను ధరించారా లేదా అనేది తేలిపోతుంది. మాస్కులను ధరించని వారి వివరాలను సేకరించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా ఈ డీప్ లెర్నింగ్ టెక్నిక్ పనిచేస్తుంది. జనం రద్దీ ఉన్న ప్రాంతంలోనే కాకుండా పెద్దగా ప్రజలు తిరగాడిన ప్రాంతంలోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఏ ప్రాంతంలో అధిక సంఖ్యలో ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతారనే విషయాన్ని ఈ విధానం ద్వారా నిర్ధారించడానికి వీలు కలుగుతుంది. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు వందే భారత్ పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్కు శ్రీకారం చుట్టింది. వందే భారత్ కార్యక్రమంలో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో 3 యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది. 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్లు పేర్కొంది. సింగపూర్ నుంచి ప్రవాస భారతీయులను తీసుకువచ్చిన విమానం ఢిల్లీకి చేరుకుంది. అబుదాబి వెళ్లిన తొలి విమానం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మొత్తం 177 మంది ప్రయాణికులతో పాటు 5 పిల్లలను స్వదేశానికి తీసుకువచ్చారు అధికారులు. వారందరినీ క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు. ఇక స్వదేశానికి తీసుకురావడానికి బయలుదేరిన ఐఎన్ఎస్ జలాశ్వా, ఐఎన్ఎస్ మగ్గర్లు మాలే తీరానికి చేరుకున్నాయి. ఈ 2 నౌకల ద్వారా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు.
సిబిఎస్ఈ 10, 11వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కరోనా విజృంభణతో వాయిదా పడిన ఈ పరీక్షల కొత్త తేదీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ సంఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనా ఆధారంగా ముందుగా 50 కోట్ల రూపాయలను జమ చేయాలని ఎల్జీ పాలిమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఆదేశించింది. ఈ అంశంపై విచారణ జరపడానికి జస్టిస్ బి శేషశయనారెడ్డి నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని నియమించి ఈ నెల 18లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు సూచించింది. ఇదిలా ఉండగా గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందాడు. ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. పరిశ్రమ సమీపంలోని 5 గ్రామాల ప్రజలు మినహా మిగిలిన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఎక్కడికి వెళ్లనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఆందోళన చెందకుండా నిశ్చింతంగా ఉండవచ్చని సూచించారు. ఎల్జీ పాలిమర్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా కరికాల వలవన్, వినయ్ చంద్, ఆర్కే మీనా, వివేక్ యాదవ్ ఉన్నారు. కాగా విశాఖలో రెండోసారి గ్యాస్ లీక్ అయిందన్న వార్తలను కేంద్ర హోంశాఖ ఖండించింది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. What is happening is there is a process of neutralization going on. It's a technical process. In the process, there may be some minuscule fumes which come out once in a while as part of the neutralization process, and that process will continue. I'm also going to update that the chemical which has come from Daman, which has been brought by the team of experts, that chemical, the neutralizer chemical, is also in good quantities now because the fresh supply has come, and that will be used for the neutralization, and this is a technical process that will continue. It does not mean that there is a second. కైలాస మానస సరోవర్ యాత్రలో భాగంగా సరిహద్దు భద్రతా దళాలు నిర్మించిన మరో లింక్ రోడ్డును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ లింక్ రోడ్ తార్చులా నుంచి చైనా సరిహద్దులోని లిపులేక్కు వెళ్లే రహదారికి కలుస్తుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో లింక్ రోడ్ను నిర్మించిన సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ సిబ్బందిని ప్రశంసించారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి ఈ రోడ్డును నిర్మించారని రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు నేపాల్ నుంచి మానస సరోవర్ వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉండగా ఇప్పుడు ఈ లింక్ ద్వారా మరో రహదారి ఏర్పడింది. एक हफ्ते के अंतराल में ही मोटर मार्ग द्वारा पूरी की जा सकेगी. अब इस यात्रा में मेजर ट्रेवल यानी 80% से ऊपर अप्रॉक्सीमेटली 84% यात्रा भारत में और 20% से भी नीचे चीन में ही तय हुआ करेगी. 100 मीटर ऊंचाई का जो वर्टिकल क्लिफ्स थे उसको काट करके इसका निर्माण किया हुआ है. वी हैड टू एयरलिफ्ट द इक्विपमेंट and with the induction of Chinooks in May last year, we were able to induct all our construction equipments at various locations across, and multiple attack points were created, which earlier there were 2, we created about 15 attack points, and that is how we were able to achieve this entire thing within a period of 2 years. పేద చిన్నకారు సన్నకారు రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విజయవంతంగా అమలవుతోంది. మండలంలోని 4,683 మంది సన్నకారు రైతులుండగా ఇందులో 40,283 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని వ్యవసాయ విస్తరణ అధికారి సచిన్ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా సన్నకారు రైతులకు అందజేస్తారు. ఒక్కోసారి 2,000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. దుక్కి దున్ని విత్తనాలు వేసే సమయంలో కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పనికొస్తున్నాయి ఇంటి ఖర్చులకు దానికి దీనికి. ఇంకోటి పిఎం మన
ఇది కిసాన్ యోజన కింద దాదాపు 671 అకౌంట్స్ మా దగ్గర క్రాప్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో 60-70% అకౌంట్స్కి మా దగ్గర 2000 అమౌంట్ జమ అయింది. అందరూ దాదాపు తీసుకెళ్లారు. లాస్ట్ మంత్ ఏప్రిల్లో పడ్డాయి అమౌంట్ 2000. వాళ్ళకు ఇప్పుడు పంట చేనులు వస్తున్నారు, క్రాప్ లోన్స్ ప్యాడీ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పూలకు దానికి దీనికి పనికొస్తుంది. మన రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. మా బ్రాంచ్లో బాగా అందరికీ ఒకటేసారి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మా బ్యాంక్ మిత్ర పాయింట్ అని మనోహరాబాద్లో ఒకటి, ఇంకోటి జీడిపల్లిలో కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇంత దూరం రాకుండా అక్కడనే ఆ సౌకర్యం వాళ్ళకు కల్పించాము. అక్కడ కూడా తీసుకోవడానికి వాళ్ళకి వీలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి అక్కడిక్కడ తిరగకుండా ఊళ్ళోనే తీసుకోవడానికి వసతి కల్పించాము. నమస్కారం అండి. లాక్డౌన్ సమయంలో పోస్ట్ ఆఫీసులు అందిస్తున్న సేవలు ప్రజల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఎలాంటి బ్యాంక్ ఖాతాలు లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్-19 గ్రాట్యుటీ పొందడానికి పోస్ట్ ఆఫీసులు సహాయపడుతున్నాయి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బ్యాంక్ ఖాతా లేని వారికి నేరుగా ఆధార్, రేషన్ కార్డు లింక్ ద్వారా 1500 రూపాయలను పోస్ట్ ఆఫీసుల ద్వారా అందిస్తున్నారు. నల్గొండ పోస్ట్ ఆఫీస్ పరిధిలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి బ్యాంక్ ఖాతా లేని వారందరికీ 1500 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు పోస్ట్ మాస్టర్ బాలకృష్ణ తెలిపారు. బ్యాంక్ ఖాతాలు లేనప్పటికీ తమకు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1500 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు బ్యాంకుల పడనోళ్లకు హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతున్నది పిఓటీడీ ద్వారా. అలాగే బ్యాంకుల పడోళ్ళకు కూడా మా దగ్గర మేము 1500 ఇవ్వడం జరుగుతుంది. అది ఐపీబీ ఏఈపీఎస్ ద్వారా అకౌంట్ లేకున్నా కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది మొత్తము ఈ సేవ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మాకు అప్పజెప్పినటువంటి బాధ్యతను మేము ఇప్పటివరకు 700 మెంబర్స్కి ఇవ్వడం కూడా జరిగినది. పేరు రాణి, తిప్పర్తి మండలం, బండవారిగూడెం. మరి బ్యాంక్ అకౌంట్లు 2 ఉన్నాయి కానీ బ్యాంకులో పడలేదు. మనీ పోస్ట్ ఆఫీస్లో పడ్డది. ఈరోజు తీసుకున్నాము పోయిన నెలది. కరోనా వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము 1500 సహాయం అందజేస్తున్నది. అది నిత్యావసర సరుకులకు మేము ఉపయోగించుకుంటున్నాము. ఇది ఇచ్చినందుకు లాక్డౌన్ సమయంలో జన్ధన్ ఖాతాదారుల అకౌంట్లో 500 రూపాయలు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని వరంగల్ అర్బన్ జిల్లాలోని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. దేశంలో లాక్డౌన్ అమలు చేయడంతో పాటు తమ ఉపాధి పోయిందని, ఈ సమయంలో కేంద్రం అందజేస్తున్న ఆర్థిక సహాయం కొంత మేరకు ఊరటనిస్తుందని జన్ధన్ మహిళా ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో తమ ఖాతాలో జమ అయిన సొమ్మును భౌతిక దూరం పాటిస్తూ విత్డ్రా చేసుకుంటున్నారని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో మే నెలకు సంబంధించి 2వ విడత నగదును కేంద్రం జమ చేసిందని తెలిపారు. 1650 మంది జన్ధన్ ఖాతాదారులకు బ్యాంక్ ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు. కేంద్రం అందజేస్తున్న ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని తెలిపారు. 120 crores జమ చేశారు మొత్తం దేశం మొత్తం మీద. అందులో మనకి రాష్ట్రంలో అంటే ఏ తేదీల్లో ఎట్లా తీసుకోవాలనేది జమ చేశారు. ఖాతా నెంబర్లు బట్టి అది డిసైడ్ చేయడం జరిగింది. ఏదైనా కారణం చేత ఆ తేదీల్లో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళకపోతే 12వ తారీఖు నుంచి ఎప్పుడైనా వెళ్ళి మీరు డబ్బులు తీసుకోవచ్చు. మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఒకసారి ఖాతాలో జమ చేసిన డబ్బులు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోదు. ఈ జన్ధన్ అకౌంట్స్లో 2వ విడత అమౌంట్స్ పడ్డాయి. 500 నెంబర్ వైజ్ పడుతుంది. 0 to 1 ఇవాళ పడుతుంది, 2 to 3 రేపు పడతాయి, అలాగ పడతాయి. ఇవాళ పడినంత వరకు సామాజిక దూరం పాటిస్తూ అందరికీ అమౌంట్ పే చేస్తున్నాం. బయట సిఎస్పి సెంటర్స్లో కూడా సామాజిక దూరం పాటించి పే అయ్యేటట్టు చూస్తున్నాం. సుమారుగా మన వరంగల్ మెయిన్ బ్రాంచ్లో 1650 అకౌంట్ల దాకా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు పేమెంట్లు చేస్తున్నాం. నాకు 0 అకౌంట్ మీద పోయిన నెల పడ్డాయి, ఈ నెల పడ్డాయి. పోయిన నెల తీసుకోలేదు, ఈ నెల డబ్బులు తీసుకున్నాను. నాకు నిత్య అవసరానికి అవసరం వస్తున్నాయి వస్తువులకు. నా పేరు రాణి. 500 0 అకౌంట్లో పడ్డాయి. మా అవసరాలు చిల్లర సామాన్లు, నూనె, పప్పులు. ఫస్ట్ నెల 500 తీసుకున్నాం.
రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ సంచాలకులు వివరించారు. దక్షిణ అండమాన్ సముద్రం, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రానున్న 3 రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. గ్రీన్ జోన్ల పరిధిలో మరో 14 జిల్లాలను చేర్చాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు, 34 మంది డిశ్చార్జ్. దేశవ్యాప్తంగా 3,390 కరోనా పాజిటివ్ కేసులు, 56,000 దాటిన బాధితుల సంఖ్య. రెడ్ క్రాస్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై. విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయమని వ్యాఖ్య. విశాఖలో రెండోసారి గ్యాస్ లీక్ కాలేదని కేంద్ర హోంశాఖ వెల్లడి. తక్షణమే 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్కు హరిత ట్రిబ్యునల్ ఆదేశం. కైలాస మానస సరోవర్ యాత్రకు మరో కొత్త మార్గం. సంక్లిష్ట వాతావరణంలో ప్రత్యేక రహదారి నిర్మించిన సిబ్బందిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల జల్లు.